లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరు సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా, మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్ లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీల వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు గాని విమానాలు గాని కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం, హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ అడుగు. అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు.